పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది. ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అసలు వృషభ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అనేటటువంటిది ఏ విధంగా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా వీరికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి మొదలైన విషయాలన్నీ చాలా వివరంగా అన్ని రంగాల వారికి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఆదాయ వ్యయాలను కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు, ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ కనుక తెలియకపోతే మీ పేర్లలో ఉండేటటువంటి మొదటి అక్షరాన్ని బట్టి మీది ఏ రాశిలో తెలుసుకోవచ్చు. ఇక్కడ కృత్తికా నక్షత్రంలో ఉండేటటువంటి 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, అలానే మృగశిర నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14. ఇదేమిటి భగవంతుడా, ఆదాయం 5 ఏమిటి, వ్యయం 14 ఏమిటి అనుకోవచ్చు. రాజపూజ్యం 5, అవమానం 4. అసలు ఆదాయ వ్యయాలను కనుక చూస్తే ఒక్కసారిగా గుండెల్లో రాయబడుతుందా అనేటటువంటి భావన కూడా కనిపించవచ్చు. ఇదేమిటి, ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో పరాభవం ఎదురవుతుందా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వీటిని మీరు ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే, ఉగాది ఏ రోజునైతే ప్రారంభం అవుతుందో, ఉదాహరణకు ఆదివారం ప్రారంభమైతే ఒక రకంగా, సోమవారం వస్తే ఇంకొక రకంగా, మంగళవారం వస్తే మరొక రకంగా, ఇప్పుడు రేపు గురువారం వస్తుంది కాబట్టి గురువారం వస్తే ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయాలే ఉంటాయి, ఈ రకంగా ఉంటాయి. కాబట్టి మనం వీటిని ప్రామాణికంగా తీసుకోకూడదు. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్నదా, ప్రతికూలంగా ఉన్నదా, ఒకవేళ ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనే విషయం కనుక పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కనుక పరిశీలన చేయించుకుంటే ఆ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా తెలియజేస్తాం. కాబట్టి వ్యక్తిగత జాతక సంప్రదింపుల కోసం ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు సంప్రదించండి. ఇక్కడ ఈ రాశి వారికి అసలు గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే 2026 మనకి జూన్ 1వ తేదీ వరకు గురుడు ఎక్కడుంటాడంటే వృషభ రాశి వారికి ద్వితీయ స్థానము, ధనస్థానమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తాడు. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. జూన్ 2వ తేదీన గురుడు కర్కాటక రాశిలోకి రాగానే యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. మరి అక్టోబర్ 31 వరకు ఉంటాడు. తర్వాత అక్టోబర్ 31వ తేదీ నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు గురుడు సింహరాశిలో సంచరిస్తాడు. మరలా సింహరాశిలో సంచరించిన తర్వాత 2027 జనవరి 24 నుంచి మరలా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే గురుడు ఈ సంవత్సరం మిథునం, కర్కాటకం, సింహ 3 రాశులలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నది. ఇక రాహుకేతు గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు కుంభరాశిలోను, అలానే కేతువు సింహరాశిలోను సంచరిస్తారు. తరువాత 2026 డిసెంబర్ 6వ తేదీ నుంచి రాహువు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇవి శని మాత్రము సంవత్సరం అంతా లాభస్థానంలోనే వృషభ రాశి వారికి ఉంటాడు. ఇప్పుడు మనము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రియమైనటువంటి వృషభ రాశి ప్రేక్షకులారా, మీ అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మార్చి 19న ప్రారంభమయ్యేటటువంటి ఉగాది వృషభ రాశి వారి యొక్క ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్త, కుటుంబ బాధ్యతలు పెరగటం మరియు క్రమంగా అభివృద్ధి కనిపించేటటువంటి సంవత్సరంగానే ఉండబోతుంది. ఈ సంవత్సరంలో గురుడి యొక్క సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే మొదట మిథున రాశిలో సంచారం, తర్వాత కర్కాటక రాశిలో సంచారం వలన ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో కానీ ఊహించనటువంటి మార్పులు కనిపిస్తాయి. అక్టోబర్ తర్వాత గురుడు సింహరాశిలోకి సంచారం చేయటం వల్ల గృహ మరియు కుటుంబపరమైనటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాహువు కుంభరాశిలో సంచరించడం వల్ల చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకోనటువంటి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
డిసెంబర్ తర్వాత రాహు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాని వలన కొత్త పరిచయాలు పెరుగుతాయి, విదేశీ యోగం కూడా కనిపిస్తూ ఉంటుంది, కేతువు ప్రభావం కూడా అలానే ఉంటుంది. అయితే మీకు కేతువు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే డిసెంబర్ 6వ తేదీ నుంచి తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు తండ్రి విషయంలో కానీ, సోదర విషయంలో కానీ, మిత్రుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే లాభస్థానంలో సంచరించేటటువంటి శని యోగకారకుడు అయినప్పటికీ కానీ ప్రయత్నాలలో కొంచెం ఆలస్యం కలుగుతుంది. అయినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. ప్రధానంగా కనుక తీసుకుంటే వ్యక్తిగత జీవితంలో బ్రహ్మాండమైనటువంటి రాణింపు కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశి వారికి కూడా కొంచెం ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుందని చెప్పాలి. కొన్ని సందర్భాలలో మీ పనిని గుర్తించడానికి ఆలస్యం కావచ్చు. అయితే క్రమశిక్షణతో కనుక పనిచేసినట్లయితే ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. జూన్ తరువాత గురుడి యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగంలో కొంత మెరుగుదల, డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి కొత్త కొత్త బాధ్యతలు కూడా, అదనపు బాధ్యతలు కూడా వస్తూ ఉంటాయి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయని చెప్పాలి. అయితే కొన్నిసార్లు మీ ప్రతిభ వలన చాలా బ్రహ్మాండమైనటువంటి స్థితికి రీచ్ అవుతూ ఉంటారు. కానీ చిన్న చిన్న విమర్శలు, అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మరి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే కొత్త అవకాశాలలో వస్తాయి, కానీ పోటీతత్వం విపరీతంగా ఉంటుంది. ప్రారంభంలో కొంచెం మందగమనంగా ఉంటుంది, కానీ జూన్ తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొంతమందికి విదేశీ సంబంధాలు అనేటటువంటివి మెరుగుపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు వృషభ రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. కొన్నిసార్లు బ్రహ్మాండమైనటువంటి లాభాలను చూస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారస్తులు, అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా సరైనటువంటి ప్రణాళికతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కానీ కొన్నిసార్లు పోటీదారుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందరికీ ప్రధానమైనటువంటి వ్యవసాయదారుల గురించి, అన్నదాతల గురించి కనుక మనం పరిశీలించినట్లయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొంత శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షపాతం వల్ల కొన్నిసార్లు ఆ వర్షపాతం ఆలస్యంగా రావడం వల్ల పంటల విషయంలో జాగ్రత్త అవసరం. సరైనటువంటి పద్ధతిలో కనుక సాగు చేసినట్టయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. కొత్త పంటలు లేదా సాగు పద్ధతులు ఉపయోగించడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా చక్కగా సహాయం పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరం మధ్యలో పంటల వల్ల మంచి ఆదాయం కనిపిస్తుంది. సంవత్సరం చివరికి మంచి ఫలితాలు కూడా పొందుతారు. మరి విద్యార్థులు కనుక తీసుకుంటే క్రమశిక్షణతో కనుక చదివినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం పొందుతారు. గురు ప్రభావం కారణం చేత మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పాలి. రాజకీయ నాయకులకు, కళాకారులకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కనుక పరిశీలిస్తే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజల మద్దతు కొంతవరకు పెరుగుతుంది, కానీ కొన్నిసార్లు విమర్శల యొక్క దాడి కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. కళాకారులకైతే ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు పెరిగే అవకాశం ఉంది అని చెప్పాలి. అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి గతంలో కన్నా కూడా బ్రహ్మాండంగా ఊపందుకుంటుంది అని చెప్పాలి. భూములు, ఇళ్ళు కొనుగోలు, అమ్మకం అనేటటువంటిది, అమ్మకం ద్వారా గొప్ప లాభాలు కూడా పొందుతూ ఉంటారు. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అన్నింటికంటే ప్రధానంగా మీ రాశికి దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. ప్రయత్నాలు కనుక కొనసాగిస్తూ ఉంటే మంచి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గృహిణులను కనుక తీసుకుంటే, స్త్రీమూర్తులను కనుక తీసుకుంటే ఈ సంవత్సరం కొంత బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి, కానీ కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు చేయడం కోసం మీ పట్టుదల వల్ల శుభకార్యాలు కూడా చేయగలుగుతారు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి లక్కీ నెంబర్స్ కనుక తీసుకుంటే 2, 6, 8 అనేటటువంటి లక్కీ నెంబర్స్. లక్కీ కలర్స్ కనుక తీసుకుంటే తెలుపు, ఆకుపచ్చ, క్రీమ్ కలర్ అనేటటువంటి వీరికి మంచి రంగులని చెప్పాలి. లక్కీ డేట్స్ కనుక తీసుకుంటే 2, 6, 11, 20, 29 అనేటటువంటివి వీరికి బ్రహ్మాండమైనటువంటి లక్కీ డేట్స్గా చెప్పవచ్చు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.